హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు నాన్ స్పాయిలర్ రివ్యూ ఆన్ పుష్ప ది రూల్. కరెంట్ టైంలో ఇంట్రడక్షన్ అక్కర్లేని పేరు పుష్ప. ఎందుకంటే గత 2-3 వారాలుగా ఇండియా మొత్తం పుష్ప పుష్ప అంటూ మారు మోగుతూనే ఉంది. అయితే పుష్ప ద రూల్ మూవీ చూశాక ఆ మోత ఇంకొంతకాలం మోగుతానే ఉంటది అన్న విషయం అర్థమైంది. దానికి రీజన్స్ ఏంటి, మూవీ ఎలా ఉంది, మూవీలో హైలైట్స్ ఏంటి, ఎవరు ఎలా చేశారు, ఎలా తీశారు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి. చించేశాడు పర్ఫార్మెన్స్. ఈ మూవీకి బిగ్గెస్ట్ హైలైట్ అదే. పుష్పరాజ్ క్యారెక్టర్ అండ్ అది చేసిన ఐకాన్ స్టార్. పుష్పరాజ్ క్యారెక్టర్లో వేరే ఎవరిని ఊహించుకోవడానికి లేనంతగా క్యారెక్టర్లో జీవించేశాడు. మామూలుగా కష్టపడలేదు అసలు. త్రూ అవుట్ ద మూవీ ఆ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, డ్రెస్సింగ్ స్టైల్, వాకింగ్ స్టైల్, నోట్లో గుట్కాతో సహా ఎక్కడా మిస్ అవ్వదు. హైలైట్ ఏంటంటే సాంగ్స్లో కూడా ఆ బాడీ లాంగ్వేజ్ అండ్ మేనరిజమ్స్ మిస్ అవ్వకుండా మెయింటైన్ చేయడం. ఆయన పర్ఫార్మెన్స్లో తనకున్న ప్యాషన్, కసి అండ్ హార్డ్ వర్క్ కనిపిస్తుంటాయి స్క్రీన్ మీద. యాక్షన్ సీన్స్ అండ్ డాన్సెస్ ఎలా అయినా బాగా చేస్తాడని తెలుసు కానీ కొన్ని ఎమోషనల్ సీన్స్లో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఐకన్ స్టార్ నుంచి రావడం అనేది మెచ్చుకోవాల్సిన విషయం. అండ్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేలాగా పుష్పరాజ్ హైయెస్ట్ స్క్రీన్ టైంతో ఆల్మోస్ట్ మూవీ అంతా కనిపిస్తూనే ఉంటాడు. అండ్ త్రూ అవుట్ దట్ స్పేస్ ఎలాంటి ఫ్లాస్ లేకుండా చేసి ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడం ఈజ్ ఎ బిగ్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ప్రతిసారి కొత్తగా ట్రై చేయాలి, ఇంకా ఏదో చేయాలి అన్న తన ప్యాషన్ అండ్ డెడికేషన్కి హ్యూజ్ రెస్పెక్ట్. ఇక శ్రీవల్లి క్యారెక్టర్, ఫీమేల్ లీడ్కి అంత మంచి క్యారెక్టర్ రాయడం సుకుమార్ గ్రేట్నెస్ అయితే దాన్ని 100% యూటిలైజ్ చేసుకొని డామినెంట్గా పర్ఫామ్ చేసి సీరియస్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు రష్మిక. సీరియస్లీ చాలా చాలా బాగా చేశారు. ఇప్పుడు మూవీ ఎలా ఉందో మాట్లాడుకుందాం. పుష్ప ది రేస్లో ఆల్రెడీ ప్లాట్ ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి స్టోరీ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఇది నేను చెప్పేది మాత్రమే కాదు, సుకుమార్ గారు కూడా అదే అనుకున్నట్టున్నారు. సో రీక్యాప్, స్టోరీ, ఇంట్రో ఇట్లాంటివి ఏముండవు, డైరెక్ట్ దూకేశారు మూవీలోకి. సరే జస్ట్ అవుట్లైన్ చెప్పుకుందాం అనుకుంటే సేమ్ ఎర్రచందనం సిండికేట్, తగ్గేదే లేదనే యాటిట్యూడ్తో ఉండే పుష్పరాజ్, సార్ తగ్గితే తాట తీస్తా అనే షికావత్ సింగ్, ఈ మధ్యలో జరిగే బిజినెస్, పాలిటిక్స్, ఎమోషన్స్, రివెంజ్, స్ట్రాటజీస్, టిట్ ఫర్ టాట్స్ అలాంగ్ విత్ పుష్పరాజ్ ఫ్యామిలీ డ్రామా. ఇది మన మూవీ. మూవీలో చాలా కంటెంట్ ఉంది అండ్ ఎట్ ద సేమ్ టైం అక్కడక్కడ కొంచెం ల్యాగ్ కూడా ఉంది. డీటెయిల్స్లోకి వెళ్తే పుష్పరాజ్ ఇంట్రడక్షన్ సీన్ బాగుంది కానీ కొంచెం స్ట్రెచ్ అయినట్టు అనిపించింది. ఆ స్ట్రెచ్ అండ్ సిచ్యువేషన్ వల్ల ఇంట్రో సీన్ కాస్త క్లైమాక్స్లా అనిపించింది నాకు అలా అనిపించడంలో తప్పు లేదు అని మూవీ మొత్తం చూశాక అర్థమైంది. ఎందుకట్లా అనేది మాత్రం మీరు మూవీలో చూడాల్సిందే. ఇక మూవీ ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కడా బోర్ ఫీల్ రాలేదు. కంటెంట్ చాలా ఉంది కాబట్టి నడుస్తానే ఉంటుంది. సీన్స్, డైలాగ్స్, సాంగ్స్, మధ్య మధ్యలో సటిల్ ఎలివేషన్స్ అన్నీ చాలా బాగుంటాయి. మూవీకి వచ్చినందుకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వస్తుంది ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యేసరికి. కొన్ని సీన్స్ మాత్రం అంత స్ట్రెచ్ చేయక్కర్లేదు అనిపించింది, లైక్ పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి మధ్యలో ఉండే సీన్స్. కానీ ఆ హస్బెండ్ వైఫ్ బాండింగ్ని కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్తో చూపించాలి అనేది డైరెక్టర్ అండ్ ఎడిటర్స్ మోటివ్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఆ సీన్స్ ఎక్కి కనెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్ కొంచెం లాగ్ అనిపించింది నాకు. మేబీ ఆ జాతర గెటప్ చాలాసేపు ఉండడం వల్ల అండ్ జాతర ఎపిసోడ్ అంతా కూడా చాలాసేపు ఉన్నట్టు అనిపించింది. స్టార్టింగ్ విత్ గంగాలమ్మ గెటప్లో సాంగ్ అండ్ డాన్స్, దాన్ని ఫాలో అవుతూ వచ్చే సూసేకి సాంగ్, దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉండే ఫైట్ సీక్వెన్స్. అఫ్ కోర్స్ అల్లు అర్జున్ గారు ఆ గెటప్ అండ్ పర్ఫార్మెన్స్ కోసం చాలా కష్టపడ్డారు అని అర్థమవుతుంది చూస్తే. బట్ స్టిల్ అంతసేపు అక్కర్లేదేమో అనిపించింది నాకు. అదర్ దన్ దట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ ఓకే, బాగున్నాయి. కిసిక్ సాంగ్ ఆన్ స్క్రీన్ అంత హైలైట్ అవ్వలేదు అనిపించింది, బికాస్ ఆఫ్ ద కొరియోగ్రఫీ అవ్వచ్చు. శ్రీలీల అండ్ అల్లు అర్జున్ లాంటి డాన్సెస్ ఉన్నప్పుడు ఇంకా బెటర్ అవుట్పుట్ ఇవ్వచ్చు అనిపించింది. సేమ్ గోస్ విత్ సూసేకి సాంగ్ కూడా. ఫీలింగ్ సాంగ్ని పాన్ ఇండియా లెవెల్లో తన టాలెంట్ చూపించడానికి శేఖర్ మాస్టర్ గట్టిగా యూజ్ చేసుకున్నాడు అని చెప్పొచ్చు. కాస్ట్యూమ్స్, సెట్స్, స్టెప్స్ అన్నీ చాలా బాగా డిజైన్ చేశాడు సాంగ్లో. అండ్ అన్డౌటెడ్లీ అల్లు అర్జున్ అండ్ రష్మిక చేశారు డాన్స్. హైలైట్స్ ఆఫ్ ద మూవీ: సీఎంతో కాన్ఫ్లిక్ట్ ట్రిగ్గరింగ్ మూమెంట్, మినిస్టర్ అండ్ షికావత్ మధ్యలో పోలీస్ స్టేషన్ ఎపిసోడ్, పార్టీ దగ్గర పుష్ప అండ్ షికావత్ మధ్యలో జరిగే ఎపిసోడ్ అంతా, ప్రీ క్లైమాక్స్లో ఉండే ఫైట్ అండ్ ఎమోషన్స్, ఈ కంప్లీట్ ఎపిసోడ్స్ అన్నీ చాలా బాగుంటాయి. అయినా ఈ మూవీకి హైలైట్స్ అని 1-2 చెప్పడం కష్టం. అల్లు అర్జున్స్ పర్ఫార్మెన్స్, అందరి యాక్టింగ్, సాంగ్స్, ఫైట్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆల్మోస్ట్ మూవీలో అన్ని హైలైట్సే. కాన్స్:
మేబీ ఎడిటింగ్లో ఇంకొంచెం స్లైట్గా ట్రిమ్ చేయొచ్చేమో అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఉన్న క్లియర్ అండ్ కంటిన్యూస్ ఫ్లో కొంచెం మిస్ అయినట్టు అనిపించింది సెకండ్ హాఫ్లో. సడన్గా క్యారెక్టర్స్ పిచ్చిన్ అవ్వడం, డిసపియర్ అవ్వడం, లేదంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఒకేసారి వస్తున్న ఫీల్ రావడం అనిపించింది కొంచెం. అండ్ ఇంకో మేజర్ కన్సర్న్ ఏంటంటే ఫస్ట్ పార్ట్లో ఒక టైం ఫ్రేమ్లో విలన్ అయిన షికావత్ హీరోని డామినేట్ చేస్తాడు. ఇక్కడ ఆ విలనిజం కనిపించలేదు. ప్రతిసారి హీరో విలన్ కంటే ముందే ఉంటాడు. అసలు విలనిజం చూయించే స్కోప్ క్రియేట్ చేయలేదు. ఎక్సెప్ట్ ప్రీ క్లైమాక్స్లో కొంచెం తప్ప కంప్లీట్ డామినెన్స్ ఉంటుంది పుష్పరాజ్ది. మేబీ ది రూల్ అంటే అట్లే ఉంటుంది అంటారేమో కానీ మ్యాచ్ ఎప్పుడైనా ఇండియా పాక్ మధ్యలో అయితేనే మజా వస్తుంది. బంగ్లాదేశ్తో ఆడి ప్రతిసారి మనమే గెలిస్తే హౌ? నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ద క్రియేటర్ ఆఫ్ పుష్ప, డైరెక్టర్ సుకుమార్ గారి గురించి. ఆయన రైటింగ్ అండ్ డైరెక్షన్లో బోత్ నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్స్ ఏంటో మాట్లాడుకుందాం. ట్రైలర్ చూశాక ఇన్ని ఎలిమెంట్స్, ఇంత కంటెంట్, ఇంతమంది ఆర్టిస్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అన్న డౌట్ వచ్చింది. కానీ మూవీ చూశాక ఇలా చేయొచ్చు అనిపించింది. అది ప్యూర్ టాలెంట్ ఆఫ్ సుకుమార్ గారు. ఇలాంటి ఒక కంప్లీట్ మాస్ యాక్షన్ కమర్షియల్ మూవీలో కూడా సామాజిక స్పృహతో ఉండే ఎమోషన్స్ని కీ ఎలిమెంట్స్గా ఫ్లాలెస్లీ చూపించడం అనేది చాలా గ్రేట్ నా వరకు. మూవీ స్టోరీ, బ్యాక్గ్రౌండ్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సాంగ్స్ మొత్తం కంప్లీట్ మాస్ యాక్షన్ ప్యాకేజ్. ఇంత మాస్లో కూడా ఎమోషన్స్ అండ్ హ్యూమర్ మిస్ అవ్వలేదు. ఇవి కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్స్ టు ద మూవీ. ఒక స్టేట్ని శాసించే అంత ఎత్తుకు ఎదిగినాక కూడా బిసైడ్స్ పుష్పరాజ్ డామినెన్స్, అగ్రెషన్, యాంగర్ అండ్ ఈగో, కన్న తల్లి, కట్టుకున్న భార్య, తోడబుట్టిన ఫ్యామిలీ అంటే ప్రేమ అండ్ గౌరవం, తన అనుకున్న వాళ్ళ మీద ఒక బాధ్యత, ఆడవాళ్ళంటే రెస్పెక్ట్. దిస్ డిఫైన్స్ పుష్పరాజ్ క్యారెక్టర్. వినడానికే చాలా బాగుంది కదా. ఇది మూవీలో ఎక్స్పీరియన్స్ చేయడం ఇంకా బాగుంది. ఇక నెగటివ్స్కి వస్తే పుష్ప పార్ట్ 1లో ఒక ప్రాపర్ స్టోరీ, డైలాగ్స్, కంటిన్యూటీ, క్లారిటీ ఉంటాయి. అవి పార్ట్ 2లో కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు. అండ్ క్లైమాక్స్లో ప్రాపర్ కన్క్లూషన్కి కూడా రాలేదు అనిపించింది. అండ్ ఇంకోటి, టికెట్ ప్రైజెస్ 530, 600 ఏంటన్నా ఒక్కో టికెట్కి. ఇది మాత్రం కొంచెం అన్ఫేర్ అనే చెప్పొచ్చు. అందరికీ మూవీ చూడాలనే ఉంటుంది కానీ ఇంతింత ప్రైజెస్ పెడితే ఎట్లా? హౌ? మూవీస్ రేంజ్ పెరిగే కొద్దీ బయట మార్కెట్ అండ్ ప్రమోషన్స్ పెంచుకోవాలి కానీ మూవీకి టికెట్ ప్రైజెస్ పెంచేస్తే కష్టం కదా. దీని గురించి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. సో ఓవరాల్గా పుష్ప ది రూల్ ఫ్యామిలీ అంతా చూడదగిన ఒక మంచి మూవీ. కుదిరితే థియేటర్స్కి వెళ్ళి మూవీ చూసి ఎంజాయ్ చేయండి. దాట్స్ ఆల్ అబౌట్ పుష్ప ది రూల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.